నిజామాబాద్లోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అస్విత అనే విద్యార్థినిని గణితం క్లాస్ టీచర్ మందలించిన ఘటన చోటు చేసుకుంది. తమ పాపను కొట్టిన విషయాన్ని ప్రశ్నించగా తమపై దురుసుగా మాట్లాడుతుందని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. దీంతో తమ పాప మానసిక పరిస్థితికి గురైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. చెప్పమ్మా, ఏం జరిగింది అసలు? టీచర్ కొట్టిందంటారు, ఎందుకు కొట్టింది, ఏం కారణం చెప్పు. తను పేపర్స్ ఇచ్చింది అని అన్నారు, కానీ అది కాదు. 3 days నుంచి ప్రాక్టీస్ చేపిస్తుంది అన్నారు. ప్రాక్టీస్ చేపించింది, కానీ మాకేమో ఇట్లా ఏమంటారు స్లిప్ టెస్ట్ పెడతా అన్నది. అయితే దానికి హాఫ్ డే నుంచి వెళ్ళినా అన్నని, ఎందుకు వెళ్ళినావు, నువ్వు ఎవరితో వెళ్ళినావు మూవీకి, అదన్నీ తీసుకొని నాకు కొట్టింది కాక ఇంకా వేరే వాళ్ళకు కూడా కొట్టింది, కానీ నాకు మాత్రం మరీ ఘోరంగా తాకినాయి దెబ్బలు. ఇటు సైడ్కి, హ్యాండ్కి, ఇంకా మళ్ళా లెగ్ మీద, బోన్స్ మీద. అవును, ఇట్లా హ్యాండ్ ఇట్లా లేపడానికి వస్తలేదు. ఏమంది, ఎందుకు అసలు హోంవర్క్ చేయకపోతే, అంటే అది డయాగ్రామ్ వేయకపోతే కొట్టిర్రా? అవును, అయితే నీకు వేయడానికి నాకు వచ్చు, కానీ తను అన్నది నీకు రాదు, నువ్వు లేవు, నీకు రాదు కదా అన్నదంటే, అది కంపాస్ లేదని మేము ఒకళ్ళు షేరింగ్ చేసుకుంటున్నామని తను రాస్తుందని నేను ఆపేసిన అంతే. కానీ తను ఏమనుకుంది, నాకు రాదు, నువ్వు లేవ్వాల్సిందే, ఇంకా నాకు కొడతా ఉంటే నువ్వు ఏడువు, ఇంకా ఏడువు అని అనుకుంటా అంటుంది. డ్యూటీలో ఉన్నాను సార్. ఇలా టీచర్ కల్పన, మ్యాథ్స్ టీచర్ అంట కాల్ చేస్తారు నాకు. మీ పాప నిన్న ఈవినింగ్ 1 hour ముందు ఎందుకు వెళ్ళింది అని అడిగారు. అడిగితే ఆమెకు మార్నింగ్ హెడేక్గా ఉంది, నేను అసలు స్కూల్కి వెళ్ళకని చెప్పాను. చెప్తే తనే ఉండి నేను ఎక్కువ అయితే నేను వచ్చేస్తానులే, మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా నేను వచ్చేస్తానని చెప్పింది. తను ఇంటికి వచ్చింది కూడా నాకు తెలీదు. మా భర్త నేను ఇంటికి లాక్ వేసుకొని ఆఫీస్కి అతను వెళ్ళిపోయాడు, నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. ఇంటి దగ్గర లాక్ లేకపోయేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోతే అయితే ఆమె ఎట్లా నేను చెప్పాను, కారణం అంతా చెప్పాను నేను. తను చెప్పినాక ఆమెకి ఏ నొప్పి వస్తే ఏంటి, నేను స్కూల్లోనే పడుకోబెడతా, మీకేంటి, మీరు స్కూల్ బంద్ చేయమని చెప్పడానికి, ఇంటికి దగ్గర ఉండు అని చెప్పడానికి మీరెవరు అని ర్యాష్గా మాట్లాడింది సార్. నేను డ్యూటీలో ఉన్నా, సరే నేను కాల్ కట్ చేసేసాను. తర్వాత మా చెల్లెలకి చెప్పాను నేను, ఇట్లా విషయం ఇది, అలా టీచర్ కాల్ చేసి నాకు ఇట్లా అన్నదని. అయితే మా చెల్లెలు కూడా కాల్ చేసిందంట టీచర్కి, ఏంటి సంగతి, మరి అమ్మాయి ఏదన్నా స్కూల్లో సరిగా చదవలేదా ఏంటి కనుక్కుంటానని కాల్ చేసింది. నాకు ఏమన్నది, తను ఫోన్ చేసి మీ అమ్మాయికి ఏం రావట్లేదు, అసలు అక్షరం ముక్క రావట్లేదు అని అంటే, తను బాగానే చదువుతుంది కదా టీచర్ అని అంటే, ఏం చదువుతుంది తను అని నాతో ర్యాష్గా మాట్లాడింది. సరే మాట్లాడితే నేను కాల్ కట్ చేసేసి మా సిస్టర్కి చెప్పా, ఏంటో కనుక్కో నేను బిజీగా ఉన్నానని. మా సిస్టర్ కాల్ చేసింది. కాల్ చేసి ఏంటి టీచర్ అని అంటే, మా అమ్మాయి ఏదైనా రాయలేదా ఎగ్జామ్, కానీ ఏదైనా సరిగా రాయలేదని అంటున్నారు కదా, ఆమె చదవంది 9th క్లాస్ దాకా ఎలా వచ్చింది, 10th కదా టీచర్ అని మా చెల్లెలు మాట్లాడిన తర్వాత ఫోన్ కట్ చేసి ఏమన్నదంట, నా కూతురికి బెదిరించిందంట, మీ టీచర్ మీ అమ్మ కానీ మీ పిన్ని కానీ ఏమైనా కలెక్టరా, నేను కాల్ చేసి చెప్పడం ఏంది, నువ్వు చదవకపోతే ఇట్లాంటి నా గురించి నీకు తెలీదు అది అని చెప్పేసి మా చెల్లెలు కాల్ చేసినందుకు నా కూతుర్ని బెదిరించిందంట. అందరు టీచర్ లాంటి దాన్ని కాదు, నేను బజార్లో గుంజి కొడతాను, నేను స్టూడెంట్స్ని బూతులు కూడా మాట్లాడింది. ఇంకా మా ఆయన పంపించాను నేను భయపడి.